హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరల్డ్లోనే టఫెస్ట్ లీగ్. చాలామంది వేరు దేశాల నుండి వచ్చి కప్ కొట్టి పోదాం అనుకుంటారు. కానీ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో కప్ కొట్టడం అంత ఈజీ కాదు. ఐపీఎల్ మొత్తంలో 17 సీజన్స్ అయితే దాంట్లో 10 కప్స్ సిఎస్కే అండ్ ముంబై దగ్గరనే ఉన్నాయి. ముంబై వాళ్ళు 2013 నుండి 2020 వరకు కేవలం 7 సీజన్స్లోనే 5 కప్స్ కొట్టిండ్రు. సిఎస్కే వాళ్ళు 2008 నుండి మధ్యలో 2 ఇయర్స్ బ్యాన్ అయినా కానీ 5 కప్స్ కొట్టిండ్రు. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ లాంటి టీమ్స్ అయితే ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు. వీళ్ళు ఐపీఎల్ ఫైనల్స్లో చోక్ అయ్యారు. ఆర్సీబీ 2009, 2011 అండ్ 2016లో ఫైనల్స్లో ఓడిపోయారు. పంజాబ్ కింగ్స్ 2014లో ఘోరంగా ఓడిపోయారు. అండ్ ఢిల్లీ వాళ్ళు 2020లో ముంబై పైన ఫైనల్స్లో ఓడిపోయారు. కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ దగ్గర 2 కప్స్ ఉన్నాయి. ఆర్ఆర్ అండ్ గుజరాత్ టైటన్స్ దగ్గర 1 కప్ ఉంది. కానీ ఐపీఎల్లో ప్రతి సంవత్సరం ప్లేయర్స్ వేరు టీమ్స్కి ఆడతారు. ఇప్పటికే ఐపీఎల్లో వాళ్ళ పేరు మారుమోగినా కానీ కప్ కొట్టని బెస్ట్ ప్లేయింగ్ 11 గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలో ఈ ప్లేయింగ్ 11 చూసి మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరో కమెంట్స్లో చెప్పండి. నెంబర్ 1 క్రిస్ గేల్. ఈ కప్ కొట్టని వాళ్ళలో క్రిస్ గేల్ ఫస్ట్ చాయిస్ ఓపెనర్గా ఉంటాడు. క్రిస్ గేల్ T20స్లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. అతను T20 క్రికెట్కే బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడు. క్రిస్ గేల్ తన క్రికెటింగ్ జర్నీలో 2 టైమ్స్ ఐసీసీ ట్రోఫీస్ గెలిచాడు, కానీ ఐపీఎల్ ట్రోఫీ మాత్రం గెలవలేకపోయాడు. అతను కప్ కొట్టకపోవడానికి అతను ఆడిన ఫ్రాంచైజ్ కూడా ఒక కారణమే. క్రిస్ గేల్ తన ఐపీఎల్ కెరియర్లో మోస్ట్ పార్ట్ అన్సక్సెస్ఫుల్ టీమ్స్ అయిన ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఆడిండు. ఆర్సీబీకి ఆడినప్పుడైతే క్రిస్ గేల్ పైన చాలా డిపెండ్ అయ్యేవాళ్ళు. అతను అవుట్ అయితే ఆగమయ్యేవాళ్ళు. క్రిస్ గేల్ పైన ఉన్న ప్రెషర్కి క్రిస్ గేల్ బిగ్ గేమ్స్లో ఫెయిల్ అయ్యేవాడు. దానివల్ల కప్ కొట్టలేకపోయాడు. క్రిస్ గేల్ తన ఐపీఎల్ కెరియర్లో 142 మ్యాచెస్ ఆడిండు. 4965 రన్స్ కొట్టిండు. 40 యావరేజ్ ఉంది అండ్ 150 స్ట్రైక్ రేట్ ఉంది. ఇంతటి స్టార్ట్స్ ఉన్న ఒక ప్లేయర్ కప్ కొట్టకపోవడం చాలా బాధగా ఉంది. నెంబర్ 2 విరాట్ కోహ్లీ. వన్ ఆఫ్ ది మోడర్న్ గ్రేట్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. అతనికి ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. ఈ జనరేషన్లోనే విరాట్ని మించిన ఆల్ ఫార్మాట్ బెస్ట్ ప్లేయర్ లేడు. 2008 నుండి కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్నాడు. అతను ఎన్నోసార్లు ఆర్సీబీకి ఒంటి చేత్తో మ్యాచెస్ గెలిపించిండు. 2016లో అతను ఒక్కడే ఆర్సీబీని ఫైనల్స్ దాకా తీసుకొచ్చిండు. కోహ్లీ ఇప్పటికీ ఐపీఎల్లో 252 ఐపీఎల్ గేమ్స్ ఆడిండు. 8004 రన్స్ ఉన్నాయి అండ్ 38.67 యావరేజ్ ఉంది అండ్ 131 స్ట్రైక్ రేట్ ఉంది. 55 50s అండ్ 8 100s ఉన్నాయి. ఐపీఎల్లో ఇతన్ని మించిన ప్లేయర్ లేడు. విరాట్ కోహ్లీ గ్రేట్ ప్లేయరే కాదు, గ్రేట్ కెప్టెన్ కూడా. కానీ అతను ఒక్కడే ఆడడం, వేరే ప్లేయర్స్ అందరూ ఫామ్ కోల్పోవడం వల్ల కోహ్లీ ఎప్పుడు కూడా ఒంటరి పోరాటమే చేశాడు. విరాట్కి క్రూషియల్ గేమ్స్లో ఎవ్వరూ సహకరించకపోవడంతో అతను ఒక్క కప్ కూడా కొట్టలేకపోయాడు. నెంబర్ 3 జానీ బెయిర్స్టో. క్రికెట్లో బాల్ని చాలా క్లీన్గా స్ట్రైక్ చేసే ప్లేయర్స్లో బెయిర్స్టో ముందుంటాడు. రిస్క్ తీసుకుంటూ ఉంటాడు. చాలా అగ్రెసివ్ బ్యాటర్ అతను. 2019 ఆ టైంలో ఎస్ఆర్హెచ్కి సూపర్ స్టార్ట్స్ ఇస్తుండే. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచెస్ విన్ చేయించిండు. బెయిర్స్టో అండ్ వార్నర్ జోడీ దుమ్ము లేపుతుండే. కానీ బెయిర్స్టో కూడా ఐపీఎల్ ట్రోఫీ ఎత్తడంలో సక్సెస్ఫుల్ కాలేకపోయాడు. జానీ ఇప్పటికీ ఐపీఎల్లో 50 ఐపీఎల్ గేమ్స్ ఆడిండు. 1589 రన్స్ కొట్టిండు అండ్ 34 యావరేజ్ ఉంది. 144 స్ట్రైక్ రేట్ ఉంది. 200s కూడా ఉన్నాయి. జానీ బెయిర్స్టో నెంబర్ 3లో చాలా యూస్ఫుల్ ప్లేయర్ అవుతాడు. అతను డేంజరస్ బ్యాటింగ్కి పెట్టింది పేరు. పంజాబ్ కింగ్స్కి ఓపెనర్గా నెంబర్ 3లో ఆడిన అనుభవం కూడా ఉంది. నెంబర్ 4 ఏబీడీ. ఐపీఎల్లో కొన్ని పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. అట్లాంటి ప్లేయరే ఈ ఏబీడీ. క్రికెట్ చరిత్రలో ఏబీడీని మించిన కంప్లీట్ బ్యాటర్ని ఎవ్వరు చూసుండరు. అతను అన్ఆర్థడాక్స్ షాట్స్ అండ్ అన్కన్వెన్షనల్ స్ట్రోక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అతను 360 degrees ఎటు సైడ్ అన్న రన్ స్కోర్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. ఏబీడీ ఐపీఎల్లో ఇప్పటికీ 184 ఐపీఎల్ గేమ్స్ ఆడితే 5162 రన్స్ కొట్టిండు అండ్ 151 స్ట్రైక్ రేట్ ఉంది. 40 యావరేజ్ ఉంది. అతను నెంబర్ 4లో అవుట్ స్టాండింగ్ బ్యాటరే కాదు, గ్రేట్ ఫీల్డర్ కూడా. ప్రతి ఇయర్ ఏబీడీ 40 యావరేజ్ కన్నా తక్కువ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయలేదు. ఆర్సీబీకి మోస్ట్లీ అతని కెరియర్లో చాలా మ్యాచెస్ ఆడిండు. కానీ అతనికి కోహ్లీ ఒక్కటే సపోర్ట్ ఇవ్వడంతో ఒక్క కప్ కూడా కొట్టలేకపోయాడు. నెంబర్ 5 రిషబ్ పంత్. పంత్ తన కెరియర్లో చాలా హైస్ అండ్ లోస్ చూశాడు. ఇనిషియల్ డేస్లోనే అతని క్యాలిబర్ చూపించినా కానీ అతన్ని ధోనితో కంపేర్ చేసి అతను ఫెయిల్ పర్ఫార్మెన్సెస్కి డ్రాప్ చేశారు. కానీ పంత్ అన్నిటి నుండి కంబ్యాక్ ఇచ్చి అతను ఢిల్లీకి డైరెక్ట్ కెప్టెన్ అయ్యిండు.
ఇంటర్నేషనల్లో ఆస్ట్రేలియా టూర్ తర్వాత పంత్ చాలా మెచ్యూర్ అయిండు. ఐపీఎల్లో కూడా బాగా ఆడిండు. వికెట్ కీపింగ్లో తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని పంత్ 2.0గా మారిండు. పంత్ తన కెరియర్లో ఢిల్లీకి తన సేవలు అందించిండు. రిషబ్ పంత్ ఐపీఎల్లో ఇప్పటివరకు 111 గేమ్స్ ఆడిండు. 3284 రన్స్ కొట్టిండు అండ్ 35 యావరేజ్ ఉంది. 150 స్ట్రైక్ రేట్ ఉంది. కానీ పంత్ ఢిల్లీ లాంటి బిలో ఎక్స్పెక్టెడ్ టీంకి ఆడడం, అతని టీంలో కోచింగ్ నుండి ప్లేయర్స్ వరకు అందరూ ఫెయిల్ అవ్వడంతో పంత్ కూడా కప్ కొట్టలేకపోయాడు. నెంబర్ 6 క్రిస్ మోరిస్. ఒకప్పుడు క్రిస్ మోరిస్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ అయ్యాడు. అతని ఆల్రౌండ్ ఎబిలిటీకి చాలా ఫ్రాంచైజ్ లీగ్స్లో అతన్ని కొనేవాళ్ళు. మోరిస్ ఐపీఎల్లో ఆర్ఆర్ తరపున అండ్ ఢిల్లీ తరపున ఆడిండు. ఆడిన కొన్ని గేమ్స్ అయినా చాలా ప్రామిస్ చూపించిండు. ఆర్ఆర్ వాళ్ళైతే మోరిస్ పైన ఒకప్పుడు చాలా డిపెండ్ అయ్యేవారు. మోరిస్ ఐపీఎల్లో 81 గేమ్స్ ఆడిండు అండ్ నెంబర్ 6లో వచ్చి 68 గేమ్స్ ఆడిండు. 22 యావరేజ్తో 155 స్ట్రైక్ రేట్తో లోవర్ డౌన్ బ్యాటర్గా యూస్ఫుల్గా ఉంటాడు. బౌలింగ్లో ఆడిన 81 గేమ్స్లో 95 వికెట్స్ తీసిండు. 4 for 23 బెస్ట్ ఉంది. 8 ఎకనామీ ఉంది. స్లోవర్ వన్స్ అండ్ కటర్స్తో చాలా ఎఫెక్టివ్ ఉంటాడు. మోరిస్ ఒక కంప్లీట్ ఆల్రౌండ్ ప్యాకేజ్, కానీ ఐపీఎల్లో కప్ లేదు. నెంబర్ 7 రాహుల్ తెవాటియా. రాహుల్ తెవాటియా ఐపీఎల్లో ఒకప్పుడు లెగ్ స్పిన్నర్ లాగా ఆడేవాడు. కానీ ఐపీఎల్ 2020లో షెల్డన్ కాట్లర్ని 5 సిక్సెస్ కొట్టి ఆర్ఆర్ని ఒంటి చేత్తో మ్యాచ్ విన్ చేయించిండు. అప్పటి నుండి తెవాటియా పేరు మారుమోగిపోయింది. తెవాటియా ప్యూర్ ఫినిషర్ లాగా మారిపోయిండు. ఆ మ్యాచ్లో తెవాటియాని చాలా మంది ట్రోల్ చేశారు, బాల్స్ అన్ని వేస్ట్ చేస్తున్నాడని. కానీ లాస్ట్లో సిక్సెస్ కొట్టి గెలిపేయడంతో తెవాటియా సక్సెస్ అయిండు. తర్వాత తెవాటియా ఐపీఎల్లో కన్సిస్టెంట్గా సక్సెస్ఫుల్ అయ్యిండు. ఆర్ఆర్ అండ్ గుజరాత్ టైటాన్స్కి డెసిగ్నేటెడ్ ఫినిషర్ లాగా మారిండు. తెవాటియా ఐపీఎల్లో 93 గేమ్స్ ఆడిండు. 1013 రన్స్ కొట్టిండు. 25 యావరేజ్ ఉంది అండ్ 134 స్ట్రైక్ రేట్ ఉంది. నెంబర్ 8 అమిత్ మిశ్రా. ఐపీఎల్లో గ్రేట్ బౌలర్స్లో ఒక్కడే ఈ అమిత్ మిశ్రా. గేమ్లో బ్రేక్ త్రూ కావాలంటే అమిత్ మిశ్రా వైపే కెప్టెన్ చూస్తాడు. అమిత్ మిశ్రా ఐపీఎల్లో వెటరన్, కానీ ఇప్పటికి కూడా ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్తో ఐపీఎల్లో అమిత్ మిశ్రాని బాగా వాడుకుంటున్నారు ఎల్ఎస్జీ వాళ్ళు. 2021లో కూడా అమిత్ని ఢిల్లీ వాళ్ళు చాలా బాగా వాడిండ్రు. 2008 నుండి ఐపీఎల్లో అమిత్ మిశ్రా 162 గేమ్స్ ఆడిండు. 174 వికెట్స్ తీసిండు. 7.38 ఎకనామీ ఉంది అండ్ 5 for 17 బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఉన్నాయి. అమిత్కి హ్యాట్రిక్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ అమిత్ మిశ్రా కప్ కొట్టలేకపోయాడు. నెంబర్ 9 హర్ష్దీప్ సింగ్. 2018లో హర్ష్దీప్ సింగ్ అండర్-19 స్క్వాడ్లో మెంబర్గా ఉన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్లో హర్ష్దీప్ సింగ్ నెంబర్ 1లో ఉంటాడు. ఇన్ఫాక్ట్ ఇండియాకి 2022లో వరల్డ్ కప్ స్క్వాడ్లో ఫ్రంట్ లైన్ పేసర్గా ఉన్నాడు. పంజాబ్ కింగ్స్కి గత 5 yearsగా ఐపీఎల్లో ఆడుతున్నాడు, కానీ కప్ అయితే హర్ష్దీప్ సింగ్కి రాలేదు. 2019లో షమి పంజాబ్ కింగ్స్కి డెబ్యూ చేశాడు. అప్పుడు షమి ఉండగా సైడ్ ఉన్న హర్ష్దీప్ సింగ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అండ్ ఇండియాకి నెంబర్ 1 పేసర్ అయిండు. హర్ష్దీప్ సింగ్ ఐపీఎల్లో 65 గేమ్స్లో 76 వికెట్స్ తీసిండు. 9 ఎకనామీ ఉంది అండ్ 5 for 32 బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్. కానీ పంజాబ్ కింగ్స్లో హర్ష్దీప్ సింగ్కి సపోర్ట్ లేక కప్ కొట్టలేదు. నెంబర్ 10 కాగిసో రబాడా. రబాడా అంటే పేసే గుర్తుకు వస్తుంది. డెబ్యూ నుండి రబాడా ఢిల్లీకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ అండ్ పంజాబ్ కింగ్స్ ఆడిండు కాబట్టే రబాడాకి సక్సెస్ దొరకలేదు. కానీ రబాడా మాత్రం కప్ కొట్టకున్నా సక్సెస్ఫుల్ బౌలర్ అయిండు. 2020లో రబాడా ఢిల్లీ ఫైనల్స్కి వెళ్లడంలో మంచి పాత్ర పోషించిండు అండ్ పంజాబ్కి కూడా బాగా ఆడుతున్నాడు. 2020లో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. నెంబర్ 11 హర్షల్ పటేల్. హర్షల్ పటేల్ ఐపీఎల్లో గ్రేట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడిండు అండ్ పంజాబ్ కూడా ఆడిండు. ఎవరికి ఆడినా కానీ వికెట్స్ తీయడంలో నెంబర్ 1గా ఉన్నాడు. పటేల్ ఇప్పటికే పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు అండ్ 2024లో పంజాబ్ ఎలిమినేట్ అయినా కానీ పర్పుల్ క్యాప్ అతనికే వచ్చింది. హర్షల్ పటేల్ ఐపీఎల్లో 106 గేమ్స్ ఆడితే 135 వికెట్స్ తీసిండు. 5 for 27 బెస్ట్ ఉంది. అతను కూడా ఇంత గ్రేట్ బౌలర్ అయి ఉండి కూడా కప్ కొట్టలేదు. ఇక వీళ్ళే గ్రేట్ ప్లేయర్గా ఉండి కూడా ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయిన గ్రేట్ ప్లేయర్స్. ఈ కప్ లేని ప్లేయింగ్ 11లో ఇంకా వేరే ఏ ప్లేయర్స్ని యాడ్ చేస్తే బాగుంటుందో కమెంట్స్లో చెప్పండి. వీళ్ళలో ఎవరు ఐపీఎల్ కప్ ఎక్కువ డిజర్వింగో మీ ఒపీనియన్ని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.